అట్మాస్ఫియర్ చాలా బాగుందండి, నాకు నచ్చింది ఇది. బాబు దీంతో మాట్లాడదామా? దీంతో మాట్లాడు. దాంతో వద్దు. ఇది బాగుంది కదా, పాండా పేండా. బాబు తాత జాయ్ వద్దు తాబేలా. ఎక్కడైనా ఎవరైనా పేరెంట్స్ని వదిలేసిన వాళ్ళు ఉంటే తీసుకొస్తే వీళ్ళు చూసుకుంటారండి. రోడ్ సైడ్ వదిలేసి ఉంటారు కదా పేరెంట్స్, ఎవరు లేని వాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్ చూసినట్లు చుట్టాలింటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందండి. రాగానే వీళ్ళు రిసీవింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే రాగానే డ్రింక్స్ అటు ఇవ్వడం. ఇది లోపలికి వెళ్ళడానికి అవ్వదు, ఇది గార్డెన్ వరకు మదర్ తెరిసా. ఇది అవుట్ సైడ్ లుకింగ్ అండి. వేస్ట్ అన్నీ కడేశారు. ఫ్రెండ్స్ చూడండి, జాయ్ ఏదో చెప్తున్నాడు వినండి. ఇవైతే వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఫిల్టర్స్ వాటి లేనప్పుడు ఇవి పెట్టుకుంటారు షాప్స్కి వెళ్ళి. అవే అండి, వాటిని డెకరేషన్గా వాడరు. మళ్ళీ అవున్నాయా ఫ్రెండ్స్? లోయలో ఓల్డేజ్ హోమ్ బయట లుకింగ్ ఇలా ఉంటుందండి. చాలా అయితే చాలా బాగుంది. 4th ఫ్లోర్ వరకు మేము వెళ్ళాము. అయితే కొంతమంది బట్టలతో లేని వాళ్ళ గురించి వాళ్ళు వీడియో చేయొద్దన్నారు. అంటే పూర్తిగా మెంటల్ స్టేజ్ వాళ్ళది. కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళకి వీడియో చేస్తామండి. వాళ్ళకైతే కొద్దిగా వాళ్ళంతా వాళ్ళు తినగలను. అయితే 4th ఫ్లోర్లోని లాస్ట్లో ఉన్న వాళ్ళు అయితే అసలు ఏమీ తినలేరు. వాళ్ళు మనం తినిపించాలండి. ఈవినింగ్ టైం కూడా వాకింగ్ చేయిస్తూ ఉంటారట. ఈ డెకరేషన్ అయితే టాయిలెట్ సీట్స్ డెకరేషన్ అండి. గౌతమ బుద్ధుడు ఎంట్రన్స్లోనే ఉంటాడండి. మళ్ళీ ఈ డెకరేషన్ అయితే ఊడిపోయిన ఫ్యాన్ డెకరేషన్స్. నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. వాతావరణం అయితే చాలా బాగుంది. ఇలా వేస్ట్ అయినవన్నీ మా అనకాపల్లి నుంచి ఇక్కడికి రావడానికి 45 మినిట్స్ పెట్టింది మాకు. ఇది పెందుతెల్లే మధ్యలోనే ఉంటుందండి. లియోలో కాలేజీ అండి ఇది. మేము ఇక్కడ వాటర్ బాటిల్స్తోనే డ్రింక్ బాటిల్స్తోని డెకరేషన్ చేస్తారు ఇక్కడ అవుట్ లుకింగ్. ఈ అంకుల్ కూడా నడుపుతున్న అంకులు ఐటీ అయ్యారండి. కాలేజీ కూడా ఆయన నడుపుతూ ఉంటారు. ఇది మనం దగ్గరే రోడ్డుకి పెందుతికి దగ్గరలోనే ఉంటుందండి. పెందుతి దగ్గర లక్ష్మీ ఐటీఐ కాలేజ్ దగ్గర కొద్దిగా ఫ్రంట్కి వస్తే లియోలో కాలేజీ ఉంటుందండి. లియోలో ఐటీఐ కాలేజీ, అలాగే ఓల్డేజ్ హోమ్ కాలేజీ కూడా ఉంటుంది. ఇది ఈవినింగ్ టైం ఇక్కడ వాకింగ్ కూడా చేయిస్తారట వీళ్ళ చేత. ఇక్కడ బర్డ్స్ లేవు. ఇది ఓల్డేజ్ హోమ్లా కాకుండా నాకైతే మా ఇంట్లోనే తిరుగుతున్నట్లు అనిపించిందండి. మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ.
చూడడానికి అయితే చాలా బాగుందండి, గార్డెన్ అంతా బాగుంది. దా లోపలికి ఇక్కడ వెళ్దాం. ఈవినింగ్ టైము వాకింగ్ చేస్తారట వీళ్ళ చేత. అటు